అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అక్రమ నిర్మాణాలను కూల్చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. వెలమ సంక్షేమ భవన్ దగ్గరలో వైసీపీ నేత కర్రి సత్యనారాయణకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే గణేష్ సహా ఇతర వైసీపీ నేతలు కూల్చివేతల దగ్గరికి చేరుకున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆపరేట్ చేస్తారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ఉన్నారు. ఆయన అధికారులకు అందరికీ కూడా నమస్కారం చెప్తున్నామండి. సార్ సహకరించండి సార్, మీకు మేము సహకరిస్తున్నాం, మాకు సహకరించండి. మా బిల్డింగ్ మేము ల్యాబ్లను పెట్టుకున్నాం, ఈరోజు చేయడానికే మేము అనుకుంటాం. వదిలేండి అలాగా. స్పీకర్ గారు సీట్లో కూర్చొని అక్కడ శుభ్రంగా అసెంబ్లీలో కూర్చోనంటే ఇక్కడ ప్రజలను నాశనం చేస్తున్నారు అనమాట. అంటే ఉద్దేశపూర్వకంగా ఉంటే రమ్మనండి, నన్ను చంపేమానండి. నా కుటుంబాన్ని ఎందుకు బాధ పెట్టాం, నా కుటుంబాన్ని బాధ పెట్టినందుకు నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి, కనపడండి, నన్ను చంపేమానండి. లేకపోతే నేనైనా చంపేస్తున్నాయండి. ఆపరేట్